కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పెన్షన్దారుల్లో ఆందోళన అయితే నెలకొని ఉంది. ఈ పెన్షన్ల గురించి ప్రతి నెల ఏదో ఒక విధంగా పాత పెన్షన్దారులను టెన్షన్ పెడుతూనే ఉంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పెన్షన్దారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు కొత్తగా వికలాంగుల పెన్షన్ తొలగించడానికి భారీ ఎత్తున కసరత్తు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ రోజు నుండి దివ్యాంగుల పెన్షన్లు వెరిఫికేషన్కు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారీగా నకిలీ సర్టిఫికేట్లు వికలాంగులు చూపించి అది భారీగా పెన్షన్లు పొందారు అనేది కూటమి ప్రభుత్వం వాదన. సుమారుగా 8.18 లక్షల పెన్షన్దారులకు అనర్హత పరీక్షలు నిర్వహించడానికి ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ పెన్షన్దారులపై ఎటువంటి కనికరం చూపించకుండా సాధ్యమైనంత వరకు లబ్ధిదారులకు పెన్షన్లను రద్దు చేయడానికే రకరకాల ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. పెన్షన్లు పరిశీలించేందుకు కొన్ని మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో పక్షవాతం, తీవ్ర కండరాల బలహీనత వంటి జబ్బులతో పెన్షన్ పొందుతున్న వారు 24,091 మంది వికలాంగులను ఖచ్చితంగా పరీక్షించాలి అని ప్రభుత్వం చెబుతోంది. వీళ్ళందరినీ గుర్తించి సచివాలయం ద్వారా వారికి నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులలో ఒక నిర్ణీత సమయం కూడా కేటాయిస్తారు. ఆ నిర్ణీత సమయంలో వాళ్ళు పరీక్షలు చేయించుకోకపోతే వాళ్ళ పెన్షన్ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నుంచే తొలి దశ పరీక్షలు నిర్వహించబోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారులు. ఈ దివ్యాంగులు మంచానికి పరిమితమై కదలలేని వారిని వైద్య బృందం ఇంటికే వచ్చి పరీక్షలు నిర్వహిస్తారు. వాళ్ళు వచ్చే సమయానికి వీళ్ళు ఇంటి దగ్గర లేని పక్షంలో ఆ పెన్షన్ రద్దు చేస్తారు. అందువలన పరీక్షలు చేయించుకునే పెన్షన్దారులు ఖచ్చితంగా ఇంటి వద్దే ఉండి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 7.95 మంది మటుకు ప్రభుత్వం నిర్ణయించే తేదీన వైద్యుల కమిటీ ముందు పరీక్షలు చేయించుకోవాలి అని ప్రభుత్వ మార్గదర్శకాలలో పేర్కొంది. వీరంతా వైద్యులు నిర్ణయించిన తేదీన పరీక్షలు చేయించుకోకపోతే వాళ్ళ పెన్షన్లను నిలిపివేస్తారు. ఈ పెన్షన్దారుల విషయంలో ప్రభుత్వం తప్పటడుగు వేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు ఈ పెన్షన్ల గురించి ఒక వీడియోలో చెప్పుకున్నట్లు కూటమి ప్రభుత్వం పాత పెన్షన్ల జోలికి వెళ్లకుండా కొత్తగా జారీ చేసే పెన్షన్ల మీద మార్గదర్శకాలు కఠినంగా అమలు చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం గుడ్డిగా ముందుకు పోతుందే తప్ప పునరాలోచన మటుకు చేసే పరిస్థితి కనబడటం లేదు. ఇలాంటి ఆందోళనలో ఉన్న పెన్షన్దారులంతా కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి బెటర్ అనే మాట ఇప్పుడు పెన్షన్దారుల నుండి వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంత కఠినంగా వివరించలేదు అనేది వీళ్ళ భావన. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుకు సాగుతుందా, లేకపోతే పునరాలోచించి నిర్ణయం మార్చుకొని ఈ పెన్షన్దారులలో ఉన్న ఆందోళనను తగ్గిస్తుందో చూడాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.